బనకచెర్ల ద్వారా దోపిడీ చేయాలనుకుని ఇప్పుడు నల్లమల సాగర్ పేరుతో ఏపీ ప్రభుత్వం దోపిడీ చేయబోతోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబుపై ఏడ్వడం బీఆర్ఎస్ పార్టీకి అలవాటైందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు 15/12/2025 ఇదే నెలలో 15వ తారీఖు బాబు గారు కమిటీ చేసింది. వీళ్ళిద్దరు అంతా కూడబదుకునే చేస్తారన్నట్టు. ఆయన 15వ తారీఖు రాస్తే వారంకే కరెక్ట్గా వారంకి 23వ తారీఖు రేవంత్ రెడ్డి రాశాడు. నేను కూడా కమిటీ చేస్తున్నా, మంచిగా నీళ్లు తీసుకుపోండి. ఎవరికి ఈ కమిటీ హెడ్ ఎవరికి ఇచ్చింది అనుకున్నావు? చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు, ఆయన దాసుడు ఆదిత్యనాథ్ దాస్ను చైర్మన్గా పెట్టి రేవంత్ రెడ్డి గారు కమిటీ చేసిండ్రు. అబ్బా, ఏం ప్రేమ, ఏం లవ్ వీళ్ళిద్దరు. అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఆడవటం బీఎస్ఆర్ పార్టీకి అలవాటైంది. కేసీఆర్ దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు ఈ కేసీఆర్? మా అందరికంటే జూనియరే. ఎక్కడ పెరిగాడు? తెలుగుదేశంలోనే. మంత్రి లేక పదవి పోయి ఉద్యమాలు చేశాడు. మంత్రి ఇవ్వలేదని అప్పుడు విజయరామారావుకి ఇచ్చారని. కేసీఆర్ ఏం చేశారు? వాళ్ళ మీద విచారణ జరుగుతున్నాయి. నీటి ప్రాజెక్టుల మీద, వాటి మీద భారీగా విచారణ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ తట్టుకోలేక ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా చంద్రబాబు మీద పడి ఏడుస్తారేంటయ్యా? వరదలకు వచ్చి గోదావరి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కలిసి నీటిని వాడుకుంటే తప్పేంటి?